ఇగో యాదాద్రి విద్యుత్ థర్మల్ నిర్మాణం ఏదైతే ఉందో అది దానిపైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మొత్తానికి కేసీఆర్ను విచారణకు రమ్మని చెప్పినారట. కేసీఆర్ నువ్వు నరసింహారెడ్డినే నువ్వు నన్ను విచారణ చేసేటువంటి వ్యక్తివా? అంత దమ్మున్నదా? నువ్వు అంత పెద్దోడివా? నువ్వే విచారణ నుండి తప్పుకో. నీకు విచారణ చేసేటువంటి అర్హత నీకు లేదు. ఇదో కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి కక్షగట్టి కేసీఆర్ మీద కక్షగట్టి కమిషన్ను ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నారా? అదే విద్యుత్ థర్మల్ కేంద్రం కట్టకపోవడానికి కారణం కరోనా వచ్చింది కాబట్టి కట్టలేదు. కరోనా అదే సమయంలో దీని నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు జరిగినాయి, అందుకే కరోనా వచ్చిందని కట్టలేదని చెప్తున్నటువంటి కేసీఆర్ మొత్తానికి కేసీఆర్ విచారణకు రానని చెప్పేసిండు. కావాలంటే విచారణ నుంచి నరసింహారెడ్డినే తప్పుకోమన్నాడు, తననే తప్పుకోమన్నాడు. ఇక చినాబ్ నదిపైన చికుబుకు రైలు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్లో త్వరలో అందుబాటులోకి. మొత్తానికి కాశ్మీర్ వెళ్ళే పర్యాటకులు తప్పక చూసి వచ్చేటువంటి అందాల జాబితాలో ఇకపై చినాబ్ రైల్వే వంతెన కూడా ఇక చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఈ వంతెన నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చని కూడా చినాబ్ నదిపై కట్టినటువంటి ఈ రైల్వే బ్రిడ్జి మీదుగా ఇక రాంబాన్ నుంచి రాయాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు కూడా ప్రారంభం కానున్నట్లు ఉత్తర రైల్వే శాఖ వెల్లడించినటువంటి అంశం. ఇక చినాబ్ నది పైన చికుబుకు రైలు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అన్నట. ఇది జమ్మూ కాశ్మీర్లో త్వరలో అందుబాటులోకి రాబోతుంది. అక్కడికి పోయినటువంటి సందర్శకులు ఎవరైతే ఉంటారో దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చూసి రావచ్చు. ఇక్కడ అదే చాలా పెద్ద ఎత్తైనటువంటి రైల్వే వంతెన, ఇది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి రైల్వే వంతెన. ఇక నాన్న గుండె ఉప్పొంగిన రోజు ఏందిది? ఐఏఎస్ కుమార్తెకు పోలీసు ఉన్నత అధికారి అయినటువంటి తండ్రి సెల్యూట్. కుమార్తె ఐఏఎస్ అధికారి, తండ్రి పోలీసు, మొత్తం మీదగా తల్లికి కూతురికే సెల్యూట్ కొడుతున్నటువంటి ఘనత. ఇక ఫాదర్స్ డేకు ముందు రోజు ఇక ఆవిష్కృతమైనటువంటి దృశ్యం ఇది. ఇట్లాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. తండ్రి దగ్గర కూతురు పై స్థాయిలో ఉద్యోగాలు చేయడం, ఇట్లాంటివి అవి చాలా అదృష్టం. ఇకపోతే పిల్లలు తమ కన్నా గొప్పగా ఎదగాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీసు అయినటువంటి ఐఏఎస్ సాధించిన కుమార్తె తాను పనిచేస్తున్న చోటుకే శిక్షణ కోసం అడుగు పెడితే ఎలా ఉంటుంది? సినిమాల్లో కనిపించే ఇలాంటి దృశ్యం శనివారం హైదరాబాద్లోని మొత్తానికి రాష్ట్ర పోలీసు అకాడమీలో ఆవిష్కృతమైనటువంటి ఘటన. దాదాపుగా ఇట్లా కూతురు పై స్థాయిలో ఉండి తండ్రి కింది స్థాయిలో ఉన్నటువంటి దృశ్యాలు మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. కానీ ఇవాళ నిత్య జీవితంలో ఇది తండ్రిని మించిన తనయురాలు అంటే కూతురు. ఇక 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లంట, భారీగా ఐఏఎస్ల బదిలీలు. ఇక 1-2 రోజుల్లో సీనియర్లకు స్థాన చలనాలు. ఇక ఐపీఎస్ల మార్పిడికి కూడా రంగం మొత్తం సిద్ధం చేసినారట. ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం బదిలీ అయిపోతారు, 2 రోజులలో పూర్తి అయిపోతారట. 20 జిల్లాలకు మొత్తం కొత్త కలెక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్ట. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లనే. ఇక ఇది ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి బదిలీలు అయితే చేపట్టలే రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఇక బదిలీల ఆలోచన మీద పడ్డటువంటి ప్రభుత్వం. విచారణ నుంచి తప్పుకోండి, మీరు అర్హతను కోల్పోయారు, ఇక నిష్పాక్షికత కనిపించడం లేదు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు కేసీఆర్ మొత్తానికి ఘాటు లేఖ రాశారంట. మీ ముందు ఏం చెప్పినా ప్రయోజనం లేదని ఉండదని కూడా వ్యాఖ్య. ఎవరి ముందు? నరసింహారెడ్డి ముందు కేసీఆర్ ఏం చెప్పినా కానీ ప్రయోజనం లేదు, మీరే విచారణ నుండి తప్పుకోండి అని చెప్తున్నటువంటి మాట. ఇక ఇంగిత జ్ఞానం లేకుండా రేవంత్ ప్రభుత్వం కమిషన్ను వేసిందని కూడా ఆక్షేపణ. రాజకీయ కక్షతో ఇక అప్రతిష్ట పాలు చేయడానికి ఆరోపణ కూడా చేస్తున్నారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ, కరెంటు కొనుగోలు అన్ని సక్రమమేనని కూడా వెల్లడి. విద్యుత్ ప్లాంటు నిర్మాణం చేయడం, కరెంటు కొనుగోళ్ళు ఇక వీటి మీద విచారణ చేయడానికి కొత్త కమిషన్ వేసింది రేవంత్ ప్రభుత్వం.
అది బుద్ధి లేని ఒక నిష్పక్షపాతంగా రాజకీయ కక్షతోనే ఈ కమిషన్ ఏర్పాటు చేసింది ఏది రేవంత్ ప్రభుత్వం. ఈ విచారణకు నేను హాజరు కాను అని చెప్తున్నటువంటి కేసీఆర్. నరసింహారెడ్డి, నువ్వు విచారణ చేయాలనుకుంటే నువ్వే విచారణ నుండి తప్పుకో. రమేష్ కార్తీక్ను వరించినటువంటి యువ పురస్కార్ ఇక దేశవ్యాప్తంగా 23 మంది ఎంపిక. మరో 24 మందికి బాల సాహిత్య పురస్కారాలు కూడా ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ. మొత్తానికి రమేష్ కార్తీక్కు వరించినటువంటి యువ పురస్కార్. ఇకపోతే ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. ఇక జూలై 1న ప్రాథమికంగా నిర్ధారణ, అనంతరం 20 రోజుల పాటు అభ్యంతరాలు, ఇక సలహాల స్వీకరణ. మొత్తానికి ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాబోతున్నాయట. కొత్త ఛార్జీలు ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కొత్త ఛార్జీలు వస్తాయి. ఇక ఇంతకు ముందున్నటువంటి ఛార్జీలు కాకుండా కార్యాచరణ ప్రారంభించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సబ్ రిజిస్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసినారట. మొత్తానికి ఏది భూముల విలువలు ఎక్కడైతే తగ్గుముఖంగా ఉన్నాయో, ఎక్కడైతే హెచ్చుముఖంగా ఉన్నాయో, ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఇలాంటి మొత్తానికి వాటి మీద చర్య తీసుకొని భూముల రేట్లను పెంచేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం. మొత్తానికి రిజిస్ట్రేషన్ల ఛార్జీస్ అయితే పెంచినాయి. ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరిగిపోతున్నాయట. ఇక ఆర్థిక నడవాలు పెట్టుబడులకు ఊతం. మొత్తానికి ఆంక్షలు లేనటువంటి ఇండో పసిఫిక్ ప్రాంతం G7 శిఖరాగ్ర సదస్సు నిర్ణయం. ఆర్థిక నడవాలు ఇక పెట్టుబడులకు ఊతమంట. మొత్తానికి ఇక ఆంక్షలు లేనటువంటి ఇండో పసిఫిక్ ప్రాంతం G7 శిఖరాగ్ర సదస్సు నిర్ణయం. ఈ G7 అంటే సంపన్న దేశాలు, పారిశ్రామికంగా ఎదిగినటువంటి దేశాలు. మొత్తానికి ఈ దేశాలతోని మోదీ మొత్తానికి సమావేశంలో పాల్గొన్నటువంటి అంశం. వాళ్ళను దేశ ప్రధానిలను కూడా కలిసినటువంటి మోదీ. ఇకపోతే నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టు పిటిషన్ వేసిందట. నీటి యూజీ పరీక్ష రద్దు చేయాలి సుప్రీంకోర్టు మొత్తానికి పిటిషన్ ఇచ్చేసింది. ఇక నీట్ పేపర్ లీక్లో బీహార్ ముఠా, ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షల వసూలు. ఓ మామ్మో, నీట్ పేపర్ లీకేజ్ అయిపోయిందట. ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేసినారట. ఏకంగా నీట్ పేపరు లీకేజ్ అయిపోయిన తర్వాత ఇక మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నట్టు, ఇంత ఘోరమా? ఇక త్వరలో 531 వైద్యుల పోస్టులకు కూడా భర్తీ. 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 31 స్టాఫ్ నర్సుల పోస్టులు. ఇక నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు ఏర్పాట్లు చేస్తున్నారట. మొత్తానికి త్వరలో 531 వైద్యుల పోస్టుల భర్తీ కూడా చేయబోతున్నటువంటి ప్రభుత్వం. 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 31 స్టాఫ్ నర్సుల పోస్టులు కూడా వేయబోతున్నారట. మొత్తానికి ఇక చింతకానిలో ట్యాంకర్తో చేనులో నీటిని తడుపుతున్నటువంటి రైతు. ఏంది ఇక్కడ ఇంత పరిస్థితి ఏర్పడ్డది? ట్యాంకర్తోని నీటిని తడుపుతున్నట రైతు. మొలకెత్తింది కష్టాలే ఎదురైపోయినాయి. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలు వేశారు. వారం రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. దాంతో తడి అందక గింజలు అరకొరగా మొలకెత్తాయి. అవి కూడా ఎండలకు మాడిపోతున్నాయి. కనీసం ఓ మోస్తరు వర్షమైన కురవకుంటే మిగిలిన గింజలు ఇక గుల్లబారే ప్రమాదం ఉంది. మొత్తానికి భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఇక చింతకాని గ్రామంలో సుబ్బారెడ్డి, లక్ష్మారెడ్డి అనేటువంటి రైతులు 3 ఎకరాల్లో పత్తి గింజలు వేయగా ఎండల తీవ్రత, పత్తి గింజలు వేసినారట. మొత్తానికి ఎండ తీవ్రత పెరిగిపోయింది. జూన్ మొదటి వారంలో కురిసినటువంటి వర్షం పడగానే పత్తి విత్తనాలు వేసుకున్నారు. ఇప్పటి వరకు వర్షం లేదు. విత్తనాలు కొన్ని మొలకెత్తినాయి, కొన్ని ఏమో మొలకెత్తినటువంటి విత్తనాలు కూడా ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే ఎండిపోయేటువంటి పరిస్థితి అయితే ఏర్పడేది వర్షం లేక. దాంతో ఇక ట్యాంకర్తో వాటర్ తీసుకొచ్చి ఆ పత్తి విత్తనాలను తడుపుతున్నటువంటి రైతు. కష్టం మళ్ళీ ఇట్లా కూడా ఈ రకంగా కూడా కష్టం దాపరిస్తుంది రైతులపైన. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదేనట. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదే. ఇక తుమ్మిడిహెట్టి నుంచి
ఎత్తిపోతకే మేమంతా మొగ్గు చూపాం. జస్టిస్ పిసి ఘోష్ విచారణలో వెల్లడించినటువంటి నిపుణుల కమిటీ సభ్యులు ఇక నిర్మాణాలలో సబ్ కాంట్రాక్టర్ల ఇక పాత్రపైన కమిషన్ విచారణ అంటూ ఇక్కడ మనమైతే వార్త చూస్తున్నాం. మొత్తానికి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదేనట. ఇక మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోని ముఖ్యులదేనని కూడా నిపుణుల కమిటీలోని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోని ముఖ్యులదేనని కూడా నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు ఇక మొత్తానికి న్యాయ విచారణ కమిషన్ ఎదుట చెప్పినట్లు కూడా తెలిసింది. మొదటి అలైన్మెంట్ ప్రకారం ఇక పనులు ప్రారంభించి చాలా ఖర్చు చేశామని కూడా ఇక చాలా ఖర్చు చేశారని మార్చడం వల్ల చేసిన వ్యయం వృధాతో పాటు విద్యుత్ వినియోగం పెట్టుబడి పెరుగుతుందని ఈ కారణంగానే పాత అలైన్మెంట్కు తాము మొగ్గు చూపాలని కూడా వారు కమిషన్ ముందు పేర్కొన్నట్లు సమాచారం. ఈ కాళేశ్వరంపై ఏర్పాట్లైనటువంటి జస్టిస్ పిసి ఘోష్ న్యాయ విచారణ కమిషన్ ఎదుట హైదరాబాద్లో శనివారం విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్లు కూడా చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో మొత్తానికి ప్రాథమిక రాష్ట్రంలోని ప్రభుత్వం ఇది చాలా ఉన్నటువంటి వార్త. మొత్తానికి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులే బ్యారేజీ కట్టాలన్నా కట్టకపోవద్దన్న బ్యారేజీ గత ప్రభుత్వ ముఖ్యులదేనట. ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళదేనట నిర్ణయం. ఇక ఎవరిదై ఉంటుందో మీకు అందరికి తెలుసు. ఇక చలో ఇక ఏది ఏమైనప్పటికీ మన అందాల బొమ్మ వెలుగు దినపత్రిక వార్తలు ఏం మోసుకొస్తుందో మీకు తెలుసు. కేసీఆర్కు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఈ పత్రిక రాసుకొచ్చేటువంటి వార్తలు అట్లనే ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో పూర్తిగా ప్రజలు కోరిన విధంగానే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి రాష్ట్ర ప్రజలు ఇక మొన్న ఎంపీ స్థానాల్లో కూడా 8 బీజేపీకి 8 కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. అంటే అది ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయం. ఇక బీఆర్ఎస్ చూస్తే గుండు 0, ఏం కూడా లేకుండా పోయింది, టోటల్గా 0. ఇక కేసీఆర్ ఏం చెప్తున్నాడు చూద్దాం. నేను విచారణకు రాను, నువ్వే దిగిపో. ఎవరినంటుండు? జస్టిస్ నరసింహారెడ్డి కేసీఆర్ను విచారణ చేస్తానని రమ్మని చెప్తే విచారణకు నేను రాను, నరసింహారెడ్డి నువ్వే విచారణ నుండి దిగిపో అని కేసీఆర్ చెప్తుండు. ఇక పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి పైన కేసీఆర్ ఎదురుదాడి చేశారు. విచారణ చేసే నైతికత మీకు లేదు, ఇక పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ మొత్తం మీద కేసీఆర్ మాట్లాడిండంట. యాదాద్రి థర్మల్ స్టేషన్ సబ్ క్రిటికల్ ప్లాంటే తప్పేంది, అసలు దాని గురించి తప్పేంది? ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్ కరెంట్ ఇక 3.90కే కొన్నాం, అది కాస్ట్లీనా? యూనిట్ కరెంటు 3.90కే కొన్నామని చెప్తుండు, అది కూడా కాస్ట్లీయేనా, ఇది కూడా తప్పేనా అని మాట్లాడుతున్నటువంటి కేసీఆర్. ఇకపోతే యాదాద్రి ప్లాంట్కు 2015లో భూమి పూజ చేశాం, కానీ కరోనా వల్ల ఇక లేట్ అయింది. అయితే యాదాద్రి ప్లాంట్ ఏదైతే ఉందో దానికి భూమి పూజ చేసిన, అయితే దాని మీద టెండర్లోని పిలవకుండానే కేసీఆర్ పనులు మొదలు పెడుతున్నారని ఇట్లాంటి వార్తలు కూడా మనం చూసినాం. టెండర్లను పిలిచి ఏదైనా పని చేయాలంటే టెండర్లను పిలవాలి ఫస్ట్. ఎవరు తక్కువగా పట్టుకుంటే వాళ్ళకు టెండర్ అప్పచెప్పాలి. కానీ ఇక్కడ కేసీఆర్ ఏ టెండర్ను పిలవకుండానే వాళ్ళే ప్లాంట్ నిర్మించే ప్రయత్నం చేసిరని, దానికి సంబంధించి కూడా కేసీఆర్ చెప్తుండు కరోనా సమయం కాబట్టి దాన్ని మేము పూర్తి చేయలేకపోయినామని చెప్తున్నటువంటి మాట. కరోనా వల్ల లేట్ అయింది, దానికే మీరు టైంకు పూర్తి చేయలేదంటున్నట్లు మాట్లాడుతున్నారు. ఇక గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మీ తీరు కూడా ఉందని, మీ ఎంక్వైరీ చట్ట విరుద్ధం, స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సంగతి. చట్ట విరుద్ధంగా విచారణ చేపడుతున్నారు, మీ బాధ్యతల నుండి మీరు తప్పుకోవాలి. మొత్తం మీద కరోనా వల్లనే కేసీఆర్ ఆ ప్లాంట్ను పూర్తి చేయలేకపోయినామని చెప్తున్నటువంటి మాట. ఇక మహిళా సంఘాలకు 20,000 కోట్ల లోన్లట. రాష్ట్రంలోని 3,56,273 సంఘాలకు 20.39 కోట్ల లోన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి సీతక్క తెలుపుతున్నటువంటి అంశం. మొత్తానికి మహిళా సంఘాలకు 20,000 కోట్ల లోన్లు ఇస్తున్నారట మంత్రి సీతక్క తెలుపుతుంది. మహిళా శక్తి పథకం కింద రాబోయే 5 ఏళ్ళు బ్యాంకుల ద్వారా
1,00,000 కోట్ల రుణాలు కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్తున్నటువంటి అంశం. మహిళలకు మొత్తానికి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలు కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరు? సీతక్క మాట బరాబరి చెప్తుంది, చేద్దామనేటువంటి ఆలోచనలో ఉంటుంది. కానీ దానికి అధ్యక్షత వహించాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తే తప్ప ఈ పనులన్నీ పూర్తి కావు. టోటల్గా రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంటుంది కథంతా. మంత్రులు చెప్పినా కానీ రేవంత్ రెడ్డి తుది నిర్ణయం ఉంటుంది. ఇక తెలంగాణ బంజారా బిడ్డకు సాహిత్య యువ పురస్కారం అంట. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయితి రమేష్ కార్తిక్ నాయక్ను 2024 ఏడాదికి ఇక ప్రతిష్టాత్మకమైనటువంటి సాహిత్య యువ పురస్కారం అవార్డు ఆవరించింది. ఇక ఆయన రాసినటువంటి డావ్లో గోర్ బంజారా ఇక కథలకు ఈ పురస్కారం దక్కింది. మొత్తానికి వచ్చే నెల 7 నుంచి 29 వరకు బోనాలు. ఇక బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపినటువంటి అంశం. జూలై 7న గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమై జూలై 29న అంబారి ఊరేగింపు ఉత్సవంలో ముగుస్తుందని కూడా ప్రకటించినటువంటి అంశం. మొత్తానికి 7వ తారీఖు నుండి బోనాల పండుగ అనట. త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో భారీ ఖాళీలు భర్తీ చేయబోతున్నారట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తానికి ఇందులో 531 సివిల్ అసిస్టెంట్ పోస్టులు, రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 531 ఉన్నాయి. సర్జరీ పోస్టులతో పాటు 193 ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఉన్నాయి. 31 స్టాఫ్ నర్సుల పోస్టులు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇవన్నీ ఖాళీ ఉన్నాయి. వీటన్నిటిని పూర్తి చేస్తామనేటువంటి నిర్ణయం తీసుకున్నారట ప్రభుత్వం. 20 మంది ఐఏఎస్ల బదిలీలు జరుగుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లే ఉన్నారట. మొత్తంగా బదిలీలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక విచారణ వద్దంటే అవినీతిని ఒప్పుకున్నట్టే, కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి వెళ్ళడం ఖాయమంటూ కోమటిరెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్లో యాదాద్రి పవర్ ప్లాంట్లో 10,000 కోట్ల అవినీతి. ఇక అక్రమాలు చేస్తే ఎలాంటి విచారణ చేయకుండా వదిలేయాలా? త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని కూడా కామెంట్. ఏ అవినీతి చేసినా మేము వదిలిపెట్టాం, త్వరలోనే బీజేపీలో విలీనం అయిపోతారట బీఆర్ఎస్. కోమటిరెడ్డి చెప్తున్నటువంటి మాట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపోతే చైర్మన్ వైదొలగాలనడం ఇక బెదిరించడమే. చైర్మన్నే వైదొలగాలనడం బెదిరించడమే అంటూ బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి మాట. కేసీఆర్ను చైర్మన్నే పక్కకు బొమ్మని చెప్పడమట, బెదిరించడమట. ఇక బండి సంజయ్ చెప్తాడు, చట్టబద్ధ కమిషనే తప్పుపడతారా? ముమ్మాటికి ధిక్కరనే. మాజీ సీఎం కేసీఆర్ పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అవుతున్నటువంటి అంశం. ఇక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటే తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? ఇక అవినీతికి పాల్పడకపోతే వాస్తవాలు ఎందుకు వివరించడం లేదు? కేసీఆర్ని అరెస్ట్ చేసి విచారించాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు. ఇక బండి సంజయ్ కేసీఆర్ను అరెస్ట్ చేయాలని చెప్తున్నటువంటి అంశం. ఇక అబూజ్మాడ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్. ఇక 8 మంది మావోయిస్టులు మృతి చెందినటువంటి ఘటన. ఇక ఒక జవాన్ కూడా మృతి, 2 గాయాలు. కొనసాగుతున్నటువంటి కూంబింగ్ మొత్తానికి. ఇక నదిలో పడినటువంటి మినీ బస్సు, 14 మంది మృతి, 12 మందికి గాయాలు. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద నది వద్ద ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ఘటన. మొత్తానికి నదిలో పడినటువంటి మినీ బస్సు, 14 మంది మృతి, 12 మంది గాయాల పాలైపోయిందా, 12 మందికి గాయాలు జరిగినాయట. ఇది వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక నువ్వే దిగిపో, చైర్మన్ వైదొలగాలనడం బెదిరించడమే అని చెప్తున్నటువంటి బండి సంజయ్. ఇక కేసీఆర్ పట్టించుకోలే, ఏది సబ్ కాంట్రాక్ట్ సంస్థలపైన ఆరా తీస్తున్నటువంటి అంశం. 3వ పేజీలో ఏమొచ్చింది? 20,000 కోట్ల లోన్లు. ఏదో రేవంత్ రెడ్డి వార్త ఇక వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా చూడండి, ఎమర్జెన్సీ టైంలో వెంటనే స్పందించేలా చర్యలు చేపట్టండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఇక మొత్తానికి కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ కూడా చేపడుతున్నటువంటి అంశం. ఇక సెక్రటేరియట్లో త్వరలో తొలి మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే మాట ఇచ్చినాం నిలబెట్టుకున్నాం,
మాట ఇచ్చినాం నిలబెట్టుకున్నామంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఇక గాంధీ భవన్లో బట్టి జన్మదిన వేడుకలు కూడా కొనసాగుతున్నాయి. ఇక యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహణ. మొత్తానికి గాంధీ భవన్లో బట్టి జన్మదిన వేడుకలు. బట్టి విక్రమార్కకి మొత్తం మీద పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు. ఇక ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతున్న ఫ్లై యాష్ కాంట్రాక్టర్ల సంఘం నేతలు. ఇక అంతా చేసి కొత్త ప్రభుత్వం బద్నాం చేస్తుందంటావా? కేసీఆర్ పైన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫైర్ అవుతున్నటువంటి అంశం. ఇక త్వరలో స్వరాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు ఏపీలో పని చేస్తున్నటువంటి 144 మందిని తీసుకొచ్చేటువంటి ప్రాసెస్ ఇక స్పీడప్ చేస్తున్నారట. ఇక రిలీవ్ చేయాలని కూడా ఏపీ సర్కారుకు సిఎస్ శాంతికుమారి లేఖ. ఉద్యోగులతో సమావేశమైనటువంటి టీఎన్టీఓ నేతలు మొత్తానికి త్వరలో రాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు రాబోతున్నారట. ఇక జగదీష్ రెడ్డిని ఎంక్వైరీ కమిషన్ ఎదుట హాజరుపరచాలి బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ తెలుపుతున్నటువంటి అంశం. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు చేయాలి, అది బీజేపీ లక్షణం. ఇక కర్ణాటక సీఎం సిద్దిరామయ్య నాపై రాహుల్ గాంధీ డీకే శివకుమార్పై కేసులు పెట్టారని కూడా ఫైర్ అయినటువంటి అంశం. అది బీజేపీ లక్షణం. కర్ణాటక సీఎం సిద్దిరామయ్య చెప్తుండు తనపైన రాహుల్ గాంధీ పైన డీకే శివకుమార్ పైన కేసులు పెట్టాలని కూడా ఫైర్ చేస్తున్నటువంటి అంశం అంట. ఇక ఇది ఇట్లా ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏం వార్తలు వచ్చినాయి ఒక్కసారి చూద్దాం. ఇక స్లోగా వస్తున్నటువంటి ఆంధ్రజ్యోతిలో ఏం వార్తలు మోసుకొచ్చిందో, ఆంధ్రజ్యోతి కూడా ఏమో మా వార్తలు ఏం మోసుకొచ్చిందో చూద్దాం. ఇక ఆగస్టు 1న విడుదల. ఆగస్టు 1న రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువల సవరణ తేదీ ఇదే. ఆగస్టు 1న విడుదల. ఇక 18 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన, 24న తుది జాబితా. బహిరంగ మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువ పరిశీలన. ఇక అంతరం తక్కువగా ఉన్న చోట కొద్దిగా ఎక్కువగా, ఉన్న చోట భారీగా విలువల సవరణకు కూడా ప్రతిపాదనలు. లేఅవుట్లు ఇక వేసేందుకు అనువైన గ్రామాల గుర్తింపు. ఇక హైవేలు అలాగే వాణిజ్య ప్రాంతాల్లో కూడా వేరువేరు ప్రతిపాదనలు కూడా ఉన్నాయట. ఇకపోతే ఇక్కడ భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీలు అంటూ మనం వార్త ఐఏఎస్ బదిలీల గురించి బాగానే వచ్చేసింది. ఇక మీ కమిషనే చట్ట విరుద్ధం, మీకు విచారణ అర్హత లేదు. ఇక నిష్పాక్షికత కనిపించట్లేదు, బాధ్యతల నుంచి తప్పుకోండి. ఇక 531 సర్కారు వైద్యుల పోస్టులు కూడా ఉన్నాయి. గతం మరిచి గగ్గోలు. ఇక రూపాయలు 30 లక్షలకు నీట్ పేపర్ అమ్ముడు పోయిందట.